వీర్య కణాల పరీక్ష చేస్తున్నప్పుడు 3 ముఖ్యమైన విషయాలు చూస్తాము. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ. అంటే నంబర్ ఎంత ఉంది, కదలిక ఎలా ఉంది, అండ్ ఆకారం ఎలా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో కౌంట్ గురించి, మార్ఫాలజీ గురించి చాలా వీడియోస్ చేశానంటే మొటిలిటీ గురించి అసలు కొంచెం మాట్లాడుకుందాం. సో మొటిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీర్యం అనేది ఇక్కడ సర్విక్స్ ఏరియాలో డిపాజిట్ అయిన తర్వాత పైకి ట్యూబ్లో అండం ఉంటుంది కనుక అక్కడ దాకా స్విమ్ చేసి వెళ్ళాలి. సో ఈ డిస్టెన్స్ అనేది ఒక 10-12 సెంటీమీటర్సే ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ స్పర్మ్ సైజ్ బట్టి చూస్తే కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా ఒక మంచి పరిగెత్తి వెళ్ళేటట్టు అనమాట. సో ఆ డిస్టెన్స్, ఆ జర్నీ, పైగా ఇదంతా చాలా కష్టమైన జర్నీ అనమాట. అంటే కొండలు, పుట్టలు, రాళ్ళు అవన్నీ ఉంటాయి అనమాట. అందులో నుంచి ఆ స్పర్మ్స్ అంటే ఒక రన్నింగ్ రేస్ లాగా ఆలోచించుకోండి. సో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి కనుక కదలిక బాగాలేదనుకోండి అది అండం దాకా చేరదు కదండి. చేరకపోతే ఫలదీకరణం అవ్వదు, ఫలదీకరణం అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో ముఖ్యంగా ఏంటంటే కౌంటే కాదు, మొటిలిటీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది